వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ కిచెన్. ఈరోజు నేను గ్రీన్ చిల్లీ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అందుకోసం ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దీన్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక చిన్న నిమ్మకాయ రసం పిండి నీట్గా వాష్ చేసుకుంటున్నాను. చికెన్ని ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఒక 10 పచ్చిమిర్చీలు ఇలా తుంచి వేసుకుంటున్నాను. మనం చేసేది గ్రీన్ చిల్లీ చికెన్ కాబట్టి మనం కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేస్తున్నాము. ఒక పిరికెడు పుదీనా, ఒక పిరికెడు కొత్తిమీర, ఒక ఇంచు అల్లం అండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 10-15 ఎల్లిపాయలు, దీన్నంతా ఒక మెత్త పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకోవాలి, మనకి వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4 దాల్చిన చెక్క, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. అందుకోసం నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. మూత పెట్టుకుంటూ ఆనియన్స్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఒక 2 మినిట్స్లో ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతాయండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ వేసుకోవాలండి. చికెన్ని కూడా ఒకసారి ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఆయిల్లో ఉడికించాలండి. ఇలా ఒకసారి కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఆయిల్లో చికెన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు అంతా కలుపుకోవాలి ఒకసారి. మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. చూడండి, చికెన్లో నుంచి వాటర్ బాగా వచ్చేసాయి కదా, ఒకసారి బాగా కలుపుకొని మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర, ఆ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. మళ్ళీ మూత తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. నాకు ఇక్కడ 6-8 మినిట్స్కి చికెన్ ఉడికేసిందండి. ఇలా మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకున్నాను. టోటల్గా ఒక 8 మినిట్స్ వరకు చికెన్ ఉడికేసిందండి నాకు. చూడండి, 8 మినిట్స్ తర్వాత ఒక పీస్ తీసి చూస్తున్నాను. మెత్తగా ఉడికిపోయింది కదా. మళ్ళీ ఒక నిమిషం పాటు అలాగే మూత పెట్టి ఉడికించుకున్నాను. ఒక 1 మినిట్ తర్వాత కొంచెం కొత్తిమీర పైనుంచి వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, సర్వ్ చేసుకోవడమే.